ఒకసారి ఊహించండి, ఒకరోజు ఉదయం నిద్రలేచేసరికి మీ సిటీకి వచ్చే మెయిన్ నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోయిందనుకోండి. కొన్ని నెలల తర్వాత అదే నది సడన్ గా ఉప్పొంగి సిటీస్ నే ముంచెత్తిందనుకోండి. ఇది ప్రకృతి విపత్తా, లేక ఎవరో తీసుకున్న ఒక నిర్ణయమా? ఈ ప్రశ్న ఈ రోజు కేవలం ఊహ మాత్రమే కాదు, ఏషియాలోని రెండు అతిపెద్ద దేశాల మధ్య స్ట్రాటజిక్ చర్చగా మారింది. కారణం హిమాలయాల మధ్య నిర్మాణంలో ఉన్న ఒక భారీ డ్యాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా చెప్పబడుతున్న ఈ నిర్మాణం ఎందుకు ఇంత చర్చనీయాంశమైంది? ఇది కేవలం పవర్ ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్టు మాత్రమేనా, లేక భవిష్యత్తులో ఏషియా జియోపాలిటిక్స్ ను ఎఫెక్ట్ చేసే నిర్మాణంగా మారుతుందా? ఈ వీడియోలో మనం ఆ కథను మొదటి నుంచి చివరి వరకు డీటెయిల్డ్ గా అర్థం చేసుకుందాం. ఈ కథలో హీరో ఒక దేశం కాదు, ఒక నది. వేల సంవత్సరాలుగా హిమాలయాల మధ్య ప్రవహిస్తున్న యార్లుంగ్ సాంగ్పో నది. టిబెట్ లో మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య పుట్టిన ఈ నది ప్రపంచంలోని అత్యంత ఎత్తులో ప్రవహించే మెయిన్ నదుల్లో ఒకటి. మొదట ప్రశాంతంగా కనిపించే ఈ నది ముందుకు వెళ్లే కొద్దీ అద్భుతమైన లోయలు, రాతికొండలు, ప్రమాదకరమైన మలుపుల్ని దాటుతుంది. ప్రకృతి తన అత్యంత అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించినట్లుగా ఈ ప్రాంతం కనిపిస్తుంది. కానీ ఈ నది ప్రయాణం ఇక్కడితో అయిపోదు. హిమాలయాలను దాటి భారతదేశంలోకి అడుగుపెట్టిన వెంటనే దీని పేరు మారిపోతుంది. అరుణాచల్ ప్రదేశ్ లో ఇది సియాంగాంగా మారుతుంది. ఆ తర్వాత దిహాంగ్, లోహిత్ వంటి నదులతో కలిసి బ్రహ్మపుత్రగా రూపాంతరం చెందుతుంది. అస్సాం మైదానాల నుంచి చీల్చుకుంటూ ప్రవహించే ఈ నది చివరకు బంగ్లాదేశ్ లోని గంగా నదితో కలుస్తుంది. అంటే టిబెట్ లో పుట్టిన ఒక నది మూడు దేశాల వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, కోట్లాది ప్రజల జీవితాలతో ముడిపడి ఉంది. అందుకే యార్లుంగ్ సాంగ్పో కేవలం ఒక నది కాదు, ఇది ఒక ఇంటర్నేషనల్ జల వ్యవస్థ. అలాంటి నది పైన జరిగే ప్రతి పెద్ద నిర్మాణం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం సహజమే. ఇప్పుడు చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టు వైపు చూద్దాం. టిబెట్ లోని మోటువో ప్రాంతంలో చైనా ఒక భారీ హైడ్రో పవర్ స్టేషన్ ను నిర్మిస్తుంది. దీనిని మోటోవో హైడ్రో పవర్ స్టేషన్ లేదా యార్లుంగ్ సాంగ్పో డ్యామ్ అని పిలుస్తున్నారు. ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ప్రకారం ఇది పూర్తయితేనే ప్రపంచంలోని అతిపెద్ద పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. ప్రపంచంలో ఎన్నో నదులు ఉన్నాయి, మరి చైనా ఈ ప్రాజెక్ట్ ను ఇంత కాంప్లికేటెడ్ హిమాలయాల ప్రాంతాల్లోనే ఎందుకు నిర్మిస్తుంది? దానికి సమాధానం ప్రకృతిలోనే దాగి ఉంది. యార్లుంగ్ సాంగ్పో నది ఒక ప్రాంతంలో భారీ మలుపు తిరుగుతుంది. దీనిని గ్రేట్ బెండ్ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో నది చాలా తక్కువ దూరంలోనే భారీ ఎత్తు నుంచి కిందకి పడుతుంది. మీరు ఒక చిన్న జలపాతం దగ్గర నిలబడి ఉంటే నీటి వేగం ఎంత శక్తివంతంగా ఉంటుందో గమనించి ఉంటారు. అదే ప్రిన్సిపల్ ఇక్కడ వేల రెట్లు పెద్ద స్థాయిలో పనిచేస్తుంది. నీరు ఎంత ఎత్తు నుంచి కిందకి వస్తే అంత ఎక్కువ పవర్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అందుకే ప్రపంచంలోని అనేక భారీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ పర్వత ప్రాంతాల్లో నిర్మించబడ్డాయి. ఇదే కారణంగా చైనా ఈ ప్రాంతాన్ని ఎన్నుకుంది. ఎందుకంటే ప్రకృతి ఇప్పటికే ఇక్కడ అపారమైన జలశక్తిని సిద్ధం చేసి పెట్టింది. మనిషి చేయాల్సిందల్లా ఆ శక్తిని ఎలక్ట్రిసిటీగా మార్చే సిస్టమ్ ను నిర్మించడం. చాలా మందికి డ్యామ్ అంటే ఒక పెద్ద కాంక్రీట్ గోడ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ మోడర్న్ హైడ్రో పవర్ స్టేషన్ అంతకంటే చాలా కాంప్లికేటెడ్ అయింది. ముందుగా నది ప్రవాహాన్ని కంట్రోల్ చేసి ఒక భారీ రిజర్వాయర్ ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఆ నీటిని ప్రత్యేకంగా నిర్మించిన టన్నల్ ద్వారా అత్యంత వేగంగా కిందకి పంపిస్తారు. అక్కడ భారీ టర్బైన్స్ ఉంటాయి. నీటి ఒత్తిడితో అవి తిరుగుతాయి. ఆ టర్బైన్స్ కు కనెక్ట్ అయిన జనరేటర్స్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. తర్వాత అదే నీరు మళ్ళీ సహజ నది ప్రవాహంలో కలిసిపోతుంది. వినడానికి ఇది చాలా సులభంగా అనిపించవచ్చు, కానీ ఇలాంటి ప్రాజెక్టు నిర్మించడానికి వేలాది మంది ఇంజనీర్లు, జియాలజీ సైంటిస్టులు, కన్స్ట్రక్షన్ ఎక్స్పర్ట్స్ కలిసి సంవత్సరాల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి రాయిని పరీక్షించాలి, భూకంపాల ప్రమాదాన్ని అంచనా వేయాలి, నది ప్రవాహాన్ని స్టడీ చేయాలి, మంచు కరిగే కాలాలు, వర్షాల పరిణామం, భూభాగ నిర్మాణం, ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాతే నిర్మాణం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిగే చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో భారీ పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. మరి ఈ ప్రాజెక్టులో ఇండియాకు సంబంధించిన అంశం ఎక్కడ మొదలవుతుంది? సమాధానం చాలా సింపుల్. ఈ డ్యాము ఇండియా బోర్డర్ కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే నది భారతదేశంలోకి ప్రవేశించే ముందు దాని పైభాగంలో ఈ నిర్మాణం ఉంటుంది. జియాలజికల్ గా చూస్తే చైనా అప్ స్ట్రీమ్ దేశం, ఇండియా డౌన్ స్ట్రీమ్ దేశం. అందుకే ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచే
ఇండియా స్ట్రాటజిక్ సెక్టార్స్ దీన్ని దగ్గరగా గమనిస్తున్నాయి. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఒక గ్రామానికి నీళ్లు సప్లై చేసే మెయిన్ ట్యాంకు కొండపైన ఉందనుకోండి. ఆ ట్యాంకుకు గేటును ఆపరేట్ చేసే బాధ్యత ఎవరి చేతిలో ఉంటే వాటర్ మెయింటెనెన్స్ లో వారికి సహజంగానే మెయిన్ పొజిషన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ వాటర్స్ విషయంలో కూడా ఇదే ప్రిన్సిపల్ వర్తిస్తుంది. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు ఇలాంటి నదులపైన ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంటాయి. ఈ సందర్భంలో తరచూ వినిపించే పదం వాటర్ వెపనైజేషన్. ఈ పదం కొంచెం భయంకరంగా అనిపించినా దీని అర్థం నీటిని బాంబులా ఉపయోగించడం కాదు. ఒక భారీ డ్యామ్ కారణంగా నీటి ప్రవాహాన్ని స్ట్రాటజిక్ గా కంట్రోల్ చేసే కెపాసిటీ ఏర్పడే అవకాశాన్ని ఇండికేట్ చేసే కాన్సెప్ట్ మాత్రమే. కొందరు స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్ పెద్ద రిజర్వాయర్ ఉన్న డ్యాములు వాటర్ మెయింటెనెన్స్ పైన ఎఫెక్ట్ చూపే కెపాసిటీని పెంచుతాయని చెప్తున్నారు. అందుకే ఇండియా కూడా ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం క్లియర్ గా గుర్తుంచుకోవాలి. చైనా ఈ డ్యామ్ ను నిర్మిస్తుందంటే అది తప్పకుండా వాటర్ ని స్ట్రాటజిక్ ప్రెషర్ టూల్ గా ఉపయోగిస్తుందని చెప్పే ఆధారాలు లేవు. ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అలాంటి ఎఫెక్ట్ ఫ్యూచర్ లో ఎలా ఎఫెక్ట్ చూపించచ్చనే అనాలిసిస్ గురించి మాత్రమే. కానీ ఇక్కడ నుంచి కథ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈ నది ఇండియాకి ఎంత ముఖ్యమైంది? బ్రహ్మపుత్ర లేకపోతే నార్త్ ఈస్ట్ ఇండియా పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? అలాగే ఈ డ్యామ్ వల్ల పర్యావరణం, వ్యవసాయం, జియోపాలిటిక్స్ పైన ఎక్స్పర్ట్స్ ఎందుకు చర్చిస్తున్నారు? అసలు ఇండియా దీనికి ఎలా సిద్ధమవుతుంది? అదే ఈ కథలో అత్యంత ఇంట్రెస్టింగ్ అయిన భాగం. బ్రహ్మపుత్ర నదిని చాలా మంది కేవలం ఒక నదిగా మాత్రమే చూస్తారు. కానీ నార్త్ ఈస్ట్ ఇండియా ప్రజలకు అది ఒక జీవనాధారం. అరుణాచల్ ప్రదేశ్లోని పర్వత ప్రాంతాల నుంచి అస్సాం మైదానాల వరకు ఈ నది లక్షలాది కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉంది. వ్యవసాయం, చేపల పెంపకం, తాగునీటి సరఫరా, నదీ ట్రాన్స్పోర్టు, స్థానిక ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ ఏదో ఒక రూపంలో బ్రహ్మపుత్ర పైన ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ నది ప్రవాహంలో జరిగే ప్రతి చిన్న మార్పు కూడా ప్రభుత్వాలు, సైంటిస్టులు, స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి. ఒక నది అనేది కేవలం నీరు మాత్రమే కాదు. అది మంచు, వర్షం, పర్వతాలు, అడవులు, మట్టి, వందలాది ఉపనదులు కలిసి ఏర్పరిచిన ఒక జీవ వ్యవస్థ. ముఖ్యంగా బ్రహ్మపుత్ర లాంటి నదిలో ఇండియాలోకి ప్రవేశించిన తర్వాత కూడా అనేక ఉపనదులు కలుస్తాయి. అందుకే ఈ నది ప్రవాహం కేవలం టిబెట్లోని మంచుపైనే ఆధారపడదు. ఇండియాలో కురిసే భారీ వర్షాలు కూడా దీనికి ఎంతో నీటిని కలుపుతాయి. ఇదే కారణంగా ఈ నది ప్రవర్తనను అర్థం చేసుకోవడం చాలా కాంప్లికేటెడ్ అయిన పని. అయితే ఇండియా ఎందుకు ఈ ప్రాజెక్ట్ను జాగ్రత్తగా గమనిస్తుంది? కారణం ఒక్కటే కాదు. మొదట వాటర్ మేనేజ్మెంట్. ఒక భారీ రిజర్వాయర్ ఉన్న డ్యాము సహజంగానే వాటర్ ఫ్లోని కొంతవరకు కంట్రోల్ చేసే కెపాసిటీని కలిగి ఉంటుంది. రెండవది ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. వరదలు, నీటి ప్రవాహం, వర్షపాతం వంటి డేటా ముందుగానే అందితే కింద ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. అందుకే ఇంటర్నేషనల్ నదుల విషయంలో డేటా షేరింగ్ చాలా కీలకంగా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఉంది. బ్రహ్మపుత్ర ప్రపంచంలోనే అత్యధిక మట్టిని మోసుకొచ్చే నదుల్లో ఒకటి. హిమాలయాల నుంచి వచ్చే రాళ్లు, మినరల్స్, సారవంతమైన మట్టి ఈ నది ద్వారా అస్సాం మైదానాలకు చేరతాయి. ప్రతి సంవత్సరం వచ్చే వరదలు ప్రజలకు ఇబ్బందులు కలిగించినప్పటికీ అదే వరదలు వ్యవసాయ భూములకి కొంత సారాన్ని కూడా తీసుకొస్తాయి. అంటే బ్రహ్మపుత్ర వరదలు ఒకవైపు ప్రమాదమైతే మరోవైపు ప్రకృతి అందించే వరం కూడా. కానీ ఒక పెద్ద డ్యాము నిర్మాణం జరిగినప్పుడు సైంటిస్టులు కేవలం నీటి పరిణామం గురించే కాదు, మొత్తం నదీ వ్యవస్థ గురించి ఆలోచిస్తారు. చేపల లైఫ్ సైకిల్ మారుతుందా? నదిలో వచ్చే సహజ మట్టి ప్రవాహం పైన ప్రభావం ఉంటుందా? పర్యావరణ బ్యాలెన్స్ లో మార్పులు వస్తాయా? ఇవన్నీ పరిశోధన చేయాల్సిన అంశాలే. అందుకే ప్రపంచంలోని ప్రతి భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టు పర్యావరణ కోణంలో కూడా ఎక్కువగా చర్చకు వస్తుంది. ఇప్పుడు ప్రపంచ రాజకీయాల వైపు తిరిగి చూద్దాం. ఒకప్పుడు దేశాలు ఆయిల్ స్టోర్ కోసం పోటీ పడ్డాయి. తర్వాత న్యాచురల్ గ్యాస్, అరుదైన మినరల్స్, సెమీ కండక్టర్ చిప్స్ గురించి ప్రపంచం మాట్లాడింది. కానీ ఇప్పుడు క్రమంగా వాటర్ ప్రయారిటీ కూడా పెరుగుతుంది. కారణం చాలా సింపుల్ గా ఉంది. ప్రపంచ జనాభా పెరుగుతుంది. వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి దేశం తన వాటర్ రిసోర్సెస్ ని మరింత స్ట్రాటజిక్ గా కండక్ట్ చేయాలని చూస్తుంది. అందుకే వాటర్ సెక్యూరిటీ అనే పదం గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ వేదికలపైన ఎక్కువగా వినిపిస్తుంది. దీని అర్థం కేవలం తాగునీరు ఉండడమే కాదు, వ్యవసాయం కొనసాగాలి,
ఇండస్ట్రీస్కు నీరు అందాలి, ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ ఆగకూడదు, ప్రజల జీవన విధానం దెబ్బతినకూడదు. ఇవన్నీ కలిసి ఒక దేశ వాటర్ సెక్యూరిటీని నిర్ణయిస్తాయి. మోటోవో హైడ్రో పవర్ స్టేషన్ కూడా ఈ పెద్ద చర్చలో భాగమే. చైనా అఫీషియల్గా దీనిని భారీ హైడ్రో పవర్ మరియు అభివృద్ధి ప్రాజెక్టుగా వివరిస్తుంది. మరోవైపు ఇండియా ఈ ప్రాజెక్టు పురోగతిని స్ట్రాటజిక్ కోణంలో గమనిస్తుంది. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ నదిపైన జరిగే ప్రతి పెద్ద మార్పు భవిష్యత్తులో ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో ముందుగానే అర్థం చేసుకోవడానికి ప్రతి దేశానికి సహజమైన బాధ్యత. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. భారీ డ్యామ్ నిర్మాణం అంటే అది తప్పకుండా గొడవలకు దారితీస్తుందని చెప్పడం సరైంది కాదు. అదే టైంలో ఇలాంటి ప్రాజెక్టుల వల్ల వచ్చే స్ట్రాటజిక్, ఎన్విరాన్మెంటల్, వాటర్ మేనేజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ ను పూర్తిగా విస్మరించడం కూడా సరైంది కాదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పర్ట్స్ ఒకే విషయాన్ని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ నదుల విషయంలో ట్రాన్స్పరెన్సీ, సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్, పరస్పర సహకారం, కంటిన్యూస్ గా సంభాషణ అత్యంత కీలకం. చరిత్రను చూస్తే ఒక విషయం క్లియర్ గా తెలుస్తుంది. ఒకే నదిని పంచుకునే దేశాలు రెండు మార్గాల్లో ముందుకు వెళ్తాయి. కొన్ని దేశాలు సహకారాన్ని ఎంచుకున్నాయి. మరికొన్ని దేశాల్లో నీటి అంశం రాజకీయ ఉద్రిక్తలకు కారణమైంది. భవిష్యత్తులో బ్రహ్మపుత్ర విషయంలో ఏ దారి బలపడుతుందో ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. అది రాబోయే సంవత్సరాల్లో రెండు దేశాలు తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఈ మొత్తం కథ మనకు ఒక గొప్ప లెసన్ని నేర్పుతుంది. ఒక డ్యామ్ను చూస్తే మనకు కాంక్రీట్ గోడ మాత్రమే కనిపిస్తుంది. కానీ దాని వెనుక వేలాది మంది ఇంజనీర్లు కృషి ఉంటుంది. అపారమైన ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ సామర్థ్యం ఉంటుంది. పర్యావరణ ప్రశ్నలు ఉంటాయి. జాతీయ భద్రతకు సంబంధించిన చర్చలు ఉంటాయి. ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఉంటుంది. ముఖ్యంగా కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు దాగి ఉంటుంది. అందుకే టిబెట్లో నిర్మాణంలో ఉన్న మోటోవో హైడ్రో పవర్ స్టేషను ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తుంది. ఇది కేవలం చైనా నిర్మిస్తున్న మరో డ్యామ్ కాదు. ప్రకృతి, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫ్యూయల్ అవసరాలు, ఇంటర్నేషనల్ రాజకీయాలు ఇవన్నీ ఒకే చోట కలిసిన ప్రాజెక్ట్. అందుకే దీనిని ప్రపంచం ఇంట్రెస్టింగ్ గా గమనిస్తుంది. చివరిగా ఒక ప్రశ్న. రాబోయే 20 లేదా 30 సంవత్సరాల్లో ప్రపంచ రాజకీయాల్లో అత్యంత విలువైన రీసోర్సెస్ ఏది అవుతుందని మీరు భావిస్తున్నారు? ఆయిలా, రేరైన మినరల్సా, లేక మనం ప్రతిరోజు సహజంగా ఉపయోగిస్తున్న నీరా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే భవిష్యత్తులో ప్రపంచం ఎదుర్కొనే అతిపెద్ద చర్చల్లో ఒకటి నీటి గురించి ఉండే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.